టెక్నాలజీని ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఊర్లో గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు, వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇవ్వమంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రాం చేశారు. నేరుగా ప్రోగ్రాం చేసి మిద్దెపైకి పంపించారు, మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం, హెలికాప్టర్లో వేస్తే పైన నుంచి వేయడం వల్ల సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి. మొన్న మీరు చూశారు, విజయవాడలో 20,000 మెట్రిక్ టన్నులు చెత్త డ్రోన్ ద్వారా చూసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి అవన్నీ క్లీన్ చేసేసాం. ఇలాంటివి చాలా ప్రయోజనాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు శారీరకంగా కష్టపడడం కాదు, ఈ డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకుంటే సింపుల్గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని తద్వారా ఒక విజన్ తయారు చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను.